Ladies and gentlemen, అందరికీ స్వాగతం సుస్వాగతం for శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి కృష్ణాష్టమి the launch of the first song. మరి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా తెలుగు తమిళ సినిమా రంగాల్లో ఆచితూచి అడుగులేస్తూ సెలెక్టివ్ గా రోల్ సెలెక్ట్ చేస్తూ క్యారెక్టర్స్ పరంగానే మంచి పేరుని తెచ్చుకుంటున్న డింపుల్ బ్యూటీ. డింపుల్, can we have you on stage please? ముందుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. Now here first song launch. ఏదేశమైనా చెప్పేది ఏముంది, మనిషన్న వాడు పుట్టాక చావాలి. నా దేశం మాత్రం చెప్పేది ఇంకోటుంది, ఎవడైనా కానీ చచ్చాక పుట్టాలి. ప్రతి చోట రోజు ఏదో ఒక మేనియా, ఏ మేనియాకి లొంగదేనాడు ఇండియా. Cheer up for India, we all love India, Enamara India. Krishnashtami. This film is really special to me. This is my fourth movie till now in Telugu. My first movie was Romance, then Tungabhadra. But this film, I'm really glad that I'm a part of Dil Raju sir's banner. And Krishnashtami, yes, this is one of my favorite festival. It's a very, I'm basically from Maharashtra, and this festival it's huge in Maharashtra. So yes, this is one of my favorite festival and one of my favorite movie and very special to me. Thank you. థ్యాంక్ యూ సో మచ్ డింపుల్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ సాంగ్ చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్, బేసిక్గా కృష్ణాష్టమి రోజు మనం ఉట్టి కొడతాం. ఈ కృష్ణాష్టమితో మరొక్కసారి దిల్ రాజు గారు హిట్ కొట్టబోతున్నారు. అండ్ మరి ఫస్ట్ సాంగ్ మనం ఏవి ఒక చిన్న ఝలక్ చూసాం. ఇప్పుడు అదే సాంగ్ పై పర్ఫార్మ్ చేయడానికి మీరే వస్తున్నారు. ఎస్, GIET గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఇప్పుడు పర్ఫార్మ్ చేయబోతున్నారు. లెట్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. Gokula Tilaka Gopala Jai Hari Krishna Murari, Mohana Rupa Madhusudana Hari Brunda Vihari. ఏదేశమైనా చెప్పేది ఏముంది, మనిషన్న వాడు పుట్టాక చావాలి. నా దేశం మాత్రం చెప్పేది ఇంకోటుంది, ఎవడైనా కానీ చచ్చాక పుట్టాలి. ప్రతి చోట రోజు ఏదో ఒక మేనియా, ఏ మేనియాకి లొంగదేనాడు ఇండియా. Cheer up for India, we all love India, we die for India, we rock as India. Cheer up for India, we all love India, we die for India, we rock as India. అండ్ నౌ టైమ్ ఫర్ ద సెకండ్ సాంగ్ ఆఫ్ కృష్ణాష్టమి. సెకండ్ సాంగ్ని లాంచ్ చేయడానికి నేను పిలుస్తున్న వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి తప్పకుండా. ఆయన చేయి పడితే కెమెరా మురిసిపోతుంది, ఆయన పేరు చెవిలో పడితే ఇండస్ట్రీయే మురిసిపోతుంది. ప్లీజ్ వెల్కమ్ చోటాకి నాయుడు గారు. మా ఊరు, నా ప్లేస్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు ఇవాళ. సెకండ్ టైం ఇటుపక్క అంటే కొత్త బంగారు లోకంకి వచ్చాను ఇలాంటి ఒక ఫంక్షన్కి, దిల్ రాజు గారి బ్యానర్లో మళ్ళీ ఈ సినిమాకి రావడం జరిగింది. మాకు మామూలుగా మనందరికీ ఎక్స్పెషల్లీ మన ఈస్ట్ వెస్ట్ సైడు జనవరి 14 పెద్ద పండగ. మా సినిమా వాళ్ళకి ఆడియో ఫంక్షన్ ఒక పండగ, రిలీజ్ రెండో పండగ. సో ఇవాళ నాకు భోగి పండగ. గుడ్ ఈవినింగ్. నేను నమస్కారం పెట్టింది స్టేజ్లో ఉన్న పెద్దలందరికీ, చెయ్యూపిందంతా మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప. ఆడియో లాంచ్ అయ్యాక మనం మాట్లాడుకుందామా, ముందు మాట్లాడుకుందామా? సాంగ్ లాంచ్ చేసేసిన తర్వాత చాలా విశేషాలు మాట్లాడుకుందాం. సాంగ్ నెంబర్ 2. Come on, Mr. Gopalam,
సూపర్ ఫాస్ట్ ఈ కాలం ఇదే నేటి భూగోళం ఓ, క్షణం వేస్ట్ కాకుండా తేడాలేమి రాకుండా బాబాయికే సేగాలం ఓ, అబద్ధాలు చెబుతున్నా హడావిడం చేస్తున్నా అమాయకం కొంటూనే మనసుని గెలిచిన తప్పు కాదులేరా. You know what? Love is true, your love is true, whenever, wherever, love is true. Love is true, your love is true, your heart is telling love is true. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిఐటి కాలేజ్ ఒక ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ చేసినంత అద్భుతంగా చేశారు స్టేజ్. గ్రేట్ అండి, సూపర్. మామూలుగా దిల్ రాజు గారి బ్యానర్ అనేసరికి ఆ హంగులు ఆర్భాటాలు, మంచి కథ, మంచి సాంగ్లు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఈ సినిమాకి ఫోన్ చేసి మన సునీల్తో సినిమా చేస్తున్నాం. సునీలా సునీల్ చాలా బాగుండేవాడు, లావుగా. హీరో అన్న తర్వాత సిక్స్ ప్యాక్ అని చిక్కిపోయాడు. నాకు నచ్చలా. చైనా లేదు బ్రదర్, ఇప్పుడు సునీల్ చూడు. నువ్వు అనుకున్నట్టుగా ఏదో సునీల్తో మామూలుగా తీసే సినిమా కాదు, ఒక పెద్ద సినిమా చేస్తున్నాం. మన బ్యానర్లో ఒక బృందావనం, రామయ్య వస్తావయ్య, మిస్టర్ పర్ఫెక్ట్, కొత్త బంగారు లోకం, వాటిని ఏమాత్రం తీసుకోకుండా ఒక పెద్ద ఫ్యామిలీ డ్రామా తీస్తున్నాం. మన బ్యానర్లో మొదటి నుంచి ఇన్ని సోకాల్డ్ సూపర్ హిట్ ఫిల్మ్స్ అన్నిటికీ వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, వాసు వర్మ. తను డైరెక్టర్. ఎగ్జైటింగ్. వాసు వర్మ అంటే బేసికల్గా నాకు ఇష్టం, ఎందుకంటే వాసు వర్మ కూడా మళ్ళా ఇక్కడే రాజమండ్రి చుట్టుపక్కలే. సరే, అలాగా ఈ సినిమా స్టార్ట్ చేసాం. సరే, సునీల్తో కదా సినిమా. ఈ సినిమా వరకు సునీల్ని మీరు ఒక కొత్త సునీల్ని చూస్తారు. ఎక్స్పెషల్లీ ఆడియో. ఇవాళ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి మెయిన్ ఆడియో రిలీజ్ అనేసరికి మా అందరికీ స్టార్ట్ అవుద్ది సినిమా తాలూకా అంచనాలు ఎలా ఉంటాయనేది. ఈ మీ అందరి ఎగ్జైట్మెంట్ తోటి ఇంకా చాలా చెప్పాలన్నా కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎక్కువ చెప్పాలి. నేను పనిచేసిన దిల్ రాజు గారి బ్యానర్లో కానీ పనిచేసిన సినిమాలో ది బెస్ట్ ఆడియో ఈ సినిమాకి. ఎక్కువ మాట్లాడుతున్నాను కాదు, మీరు ఇంకొక 4 పాటలు మీరు ఇప్పుడు చూడబోతారు. ది బెస్ట్ ఆడియో. నాకు పర్సనల్గా వాసు వర్మ అనే ఒక డైరెక్టర్, అతనుకున్న ఇందాక సునీల్ మాకు ఇందాక ప్రెస్ మీట్లు చెప్తున్నాడు, మా వాసుకి చాలా ఓర్పు, చాలా ఇదని. సో అలాంటి వాసు వర్మ. ఈ రెండూ కాకుండా ఈ సినిమా వరకు మేము ఎక్కువగా విజువల్గా స్విట్జర్లాండ్, మారిషియస్, అంటే ఇప్పుడు చూసారుగా మీరు, ఒక హిందీ ఫిల్మ్ లాగే ఉంది కానీ ఏమాత్రం తెలుగు సినిమాకి ఉండదు. సో ఇలా ఈ సినిమా వరకు ప్రతిదీ, యాక్షన్ పార్ట్స్ కానీ, సాంగ్స్ కానీ, మీ ఎవ్రీథింగ్ ది బెస్ట్ చేసాం. ఇంకా ఫైనల్గా దిల్ రాజు గారి బ్యానర్ తగ్గట్టుగానే కృష్ణాష్టమి టైటిల్, అది రాజమండ్రిలో ఆడియో పెట్టడం అని ఒకదానికొకటి ది బెస్ట్.